సిజేరియన్ చెయ్యాలి అని డిసైడ్ అయిందనుకోండి. సో, చాలామంది భయపడిపోతారు. ఇదేదో పెద్ద ప్రాసెస్. ఇందులో చాలా రిస్క్ ఉంటుంది. నా ఫ్యూచర్ అంతా గూడా ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ ఇటువంటిది ఏం కాదండి. సిజేరియన్ తప్పకుండా చెయ్యాలి అని డాక్టర్ గనక డిసైడ్ చేస్తే, ముందు మీరు చేయాల్సింది కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళండి. సో, ఏ డేట్ ఇచ్చారో ఆ రోజుకి డాక్టర్ చెప్పినవన్నీ గూడా ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ ప్యాక్డ్ ఐటెమ్స్ అండ్ మీ మెడికల్ రికార్డ్ అండ్ ఇంకా ఏమన్నా మీకు ఇంపార్టెంట్ థింగ్స్ డెలివరీ టైంలో ఆర్ ఆఫ్టర్ డెలివరీ మీకు కావాల్సిన క్లోదింగ్ గానీ, బేబీకి క్లోదింగ్ గానీ, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ధైర్యంగా వెళ్ళి అడ్మిట్ అవ్వండి. ఆ తర్వాత ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటే, మీరు అడ్మిట్ అయ్యాక కేస్ షీట్‌లో మీ సిగ్నేచర్స్ తీసుకోవడము, అంటే కన్సెంట్ అంటాం. అంటే మీరు డెలివరీకి మీకు ప్రాసెస్ అంతా అర్థమైంది. దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఎందుకు చేయాల్సొచ్చింది సిజేరియన్ ఇవన్నీ కూడా మాకు అర్థమయ్యాయి అని చెప్పి ఈ ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఆల్సో ఈవిడతోటి వచ్చిన వాళ్ళు హస్బెండ్ కానీ ఇంకెవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సైన్ చేసేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనస్థీషియా కన్సెంట్ అంటే మత్తు కూడా ఈ స్పైనల్ అనస్థీషియా అంటాం సిజేరియన్కి. అంటే కంప్లీట్గా అన్కాన్షియస్ అయ్యేలాగా ఉండదు. ఈ స్పైనల్ అనస్థీషియాలో బ్యాక్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఇచ్చిన తర్వాత ఈ చెస్ట్ భాగం నుంచి కింద పార్ట్ అంతా కూడా స్పర్శ తెలియకుండా అవుతుంది. అంటే నంబ్‌నెస్ వస్తుందన్నమాట. అది కూడా టెంపరరీగా ఒక 2 ఆర్ 3 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఈ అనస్థీషియా ఇచ్చాక సర్జరీ మొదలు పెడతారు. మీకు ఎటువంటి పెయిన్ ఉండదు. కాకపోతే టచ్ సెన్సేషన్ ఉంటుంది. మీకు బేబీని డెలివరీ చేయడం అవన్నీ మీకు టచ్ తెలుస్తుంది కానీ పెయిన్ మాత్రం అస్సలు తెలియదు. ఇంకొకటి, మీరు సర్జరీ జరుగుతుంటే కాన్షియస్సే ఉంటారు. అంటే మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్‌గా అనిపిస్తే ఇమ్మీడియట్‌లీ డాక్టర్‌కి, అనస్థీషియా డాక్టర్, సర్జన్ ఉంటారు. మీరు చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బేబీ పుట్టాక మీకు చూపించడం కూడా జరుగుతుంది. అండ్ పీడియాట్రిషియన్ బేబీని చెక్ చేస్తారు. సో, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూమెంట్స్‌ని. మీ బేబీకి బర్త్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. మన లైఫ్‌లోనే ఒక నంబర్ 1 ఇంపార్టెంట్ విషయం. సో, ఇటువంటి మూమెంట్స్‌ని భయంతోటి, ఆందోళనతోటి కాకుండా హ్యాపీగా బేబీని వెల్కమ్ చేయండి.